అంటే కేవలం మల్లన్నకి అంటే ఒక మంత్రి పదవి ఆశించి అది ఇవ్వకపోవడం వల్లనే ఆయన ఈ రకమైనటువంటి స్టాండ్ తీసుకున్నాడు అనేది రకరకాల అంత తక్కువగా ఆయన గురించి అంచనా వేయకండి. అంటే మనం బయట వచ్చే వాటిని గురించి మాట్లాడు. ఇంకొకటి అట్ ద సేమ్ టైం ఇదే మల్లన్న వెనకాల రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నాడు అనేది కూడా వినపడతా ఉంది. అంటే ప్రచారం జరుగుతుంది, బట్ అది కరెక్ట్ కాదనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మల్లన్న మనస్తత్వం తెలుసు, మల్లన్న లక్ష్యం తెలుసు. ఆయన మంత్రి పదవులకో లేకుంటే డబ్బుకో లొంగిపోయే మనిషి కాదు. తర్వాత తెరచాటున అగ్రకులాలకు సేవ చేసే మెంటాలిటీ అస్సలు లేదు ఆయనకి. డబ్బుకు లొంగిపోయే మనిషి కాదని మీరు అంటున్నారు, కానీ ఒకప్పుడు మల్లన్న అంటే అంగీలాగు సిద్ధాంతం నుంచి ఒక టీ తాగే పైసలని కాదని ఆయన అర్జించిన స్థాయి నుంచి ఈరోజు దాదాపుగా అంటే బయట వస్తున్నటువంటి మాట ఏంటంటే ఒక 1000 కోట్లు కొంటాడు మల్లన్న అని చెప్పి చాలా ఉండదు, ఉన్నట్టు కనబడాలి. ఎందుకంటే ఈ దగ్గరికి ఎవరు వస్తారు టికెట్లు కావాలని, అంటే డాంబికాలు ప్రదర్శించాలంటారు. ఇప్పుడు హెలికాప్టర్లో పోయిందంటే ఆయన దగ్గర హెలికాప్టర్ పే చేసే రెంట్ ఉందని కాదు, ఎవరో స్పాన్సర్ చేస్తారు. ఆయన అది తెలిసిన విషయం, తెలిసిన విషయమే. అట్లా కనబడకపోతే ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టారు, నేను ఆయనతో పాటు ఉన్న వ్యక్తిని. పార్టీ పెట్టినాడు కానీ ఎలక్షన్లో పోయినాడు కానీ రూపాయి లేదు ఆయన దగ్గర. బట్ హెలికాప్టర్ బుక్ చేసుకొని జడ్పీ ఎన్నికలల్లో మొట్టమొదటిసారి హెలికాప్టర్ వాడింది కేసీఆర్ గారు. 60-70 సభలకు హెలికాప్టర్లో పోయాడు ఆయన. అవును, చనిపోయిన జిట్టా బాలకృష్ణ రెడ్డి గారికి కూడా ఫస్ట్ హెలికాప్టర్ ఆయన పెట్టారు. అట్లా కనుక ఆయన ఆ రోజు అట్లా కనబడకపోయి ఉంటే ఈ పార్టీ లేసేది. ప్రజలకు నమ్మకం కలిగించాలి కదా. బీసీలలో మరి డబ్బు లేదని కాదు, ప్రతి కమ్యూనిటీలో 100కు పైన వెళ్తారు బాగా డబ్బున్న వాళ్ళు. ఒకవేళ మున్నూరు కాపులు, తర్వాత ముదిరాజులు, తర్వాత పద్మశాలీస్, గౌడ్స్, యాదవ్స్, ఈ 5 కులాలల్లో ఒక 1000 మంది కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళందరినీ సమీకరించుకుంటాడు. ఒక 10,000 మంది మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. ఇది రాజకీయ పార్టీ కావాలనుకున్న వాళ్ళు అందరినీ సమీకరించుకుంటాడు. రేవంత్ రెడ్డికి రెడ్లు సపోర్ట్ చేసినప్పుడు మల్లన్నకు బీసీలు సపోర్ట్ చేయరా? చేయరు అనేది బయట నుంచి చేయకుండా ఆపుతారు, రవి చేయకుండా ఆపుతారు ఈ దొరలు. అయితే మీరు దొర అని అన్నారు కదా, నేను దొర కాదు, పటేల్ అంటే అస్సల్దార్ మాలీ పటేల్ అని ఒక వతన్ ఉండేది. అయితే ఆ రోజుల్లో వతన్లన్నీ కూడా ఈ మా కమ్యూనిటీకి ఉండేది, మున్నూరు కాపు. ఎందుకు ఉండేది అని అంటే ఎంతో కొంత భూమి ఉండి ఆ భూమిని పట్టుకొని వ్యవసాయం చేసిన కమ్యూనిటీస్ మాయి. అయితే ఊర్లో ఎవరికి పెత్తనం ఉంటుంది అంటే వ్యవసాయం చేసి కొంత భూమి కలిగి ఉన్న వ్యక్తికే ఊర్లో అది కామన్ ల్యాండ్. ఎందుకు ఉంటుంది అంటే కాదు, మిగిలిన వృత్తులన్నీ ఊర్లో వ్యవసాయం చుట్టూ ఉంటాయి. అవును, కమరాయన వచ్చి కొలిం పెట్టి అక్కడ కర్రూలు చేసిన, వడ్లాయన వచ్చి బాడిస బట్టి నాగళ్ళు చెక్కిన, ఇవ్వాల్సింది ఎవరికి? రైతుకి, రైతు. అంతే. కాబట్టి వాళ్ళ పిల్లలంతా కూడా ఆ శ్రమ చేయడంలోనే స్కూళ్ళకు పోకుండా ఆ వృత్తిని నమ్ముకొని వాళ్ళు ఎదిగేవాళ్ళు. ఇప్పుడు ఒక వడ్లాయన పిల్లోని స్కూలు పంపకుండా తనతో పాటు బాడిసె పనిలో వాడేవాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా, ఈ వ్యవసాయం చేసే కమ్యూనిటీ కాబట్టి ఆ పంట వచ్చిన తర్వాత ఆ మిగిలిన డబ్బుతోని ఆ డబ్బును పిల్లలు చదివించడానికి వాడుకునేవాళ్ళు. అట్లా ఈ కమ్యూనిటీలో ఒక విద్యావంతులు కానీ అయితే వాళ్ళకే పటేల్గిరి ఇవ్వడానికి కారణం ఇది అన్నట్టు. అంటే గ్రామం మీద పట్టు ఒక్క కాపుకుంటుంది. అట్లా మమ్మల్ని పటేల్ అన్నారు. తర్వాత ఒకప్పుడు అంతా కూడా సంపన్నులమే. ఈ కాలక్రమంలో ఏమైందంటే మేము భూములు అమ్ముకోవడం, ఆ భూములను మళ్ళీ ఇతర కులాల వాళ్ళు కొనడము, అట్లా మేము కూడా వెనుకబడిపోయాను. అంటే ఇప్పటికీ మున్నూరు కాపులలో ఒక 20% వరకు రిచ్ ఉంటారు, బట్ 80% పూర్ ఉంటారు. వాళ్ళు మా పొలాల్లోనే వచ్చి కూలి పని చేస్తుంటారు. కాబట్టి మున్నూరు కాపులు అంతా దొరలు పటేల్ అనడానికి లేదు. ఓ ఛానల్ అతను నన్ను అట్లా మిస్గైడ్ చేసేటట్టుగా ప్రాజెక్ట్ చేశాడు. ప్రకాశే చెప్తున్నాడు వాళ్ళంతా పటేళ్ళని, పటేళ్ళ దగ్గర రెడ్లు పనిచేశారంటే ఎక్సెప్షన్ కేసెస్. ఇప్పుడు మాల మన్నెపొల్లు అంటాం తెలంగాణలో, మాల కమ్యూనిటీలో సుంకరి, నీరడి అనేటివి ఉంటాయి. బట్ వాళ్ళిద్దరూ దొరలతోని, పటేళ్లతోని, తహసీల్దార్లతోని, పట్వారీలతో ఉన్నవాళ్ళు. అంత మాత్రాన మన్నెపొల్లు అందరూ వాళ్ళలాగా రిచ్ ఉంటారా, వాళ్ళలాగా శుభ్రంగా ఉంటారా? కాబట్టి ఎక్సెప్షన్ కేసెస్ అవి. మాలాంటి వాళ్ళు ఇప్పటికి మా భూమి ఉంది ఒక 20 ఎకరాల దాకా. అట్లా అని చెప్పి మా ఊర్లో మున్నూరు కాపులకు అందరికి ఉందా అంటే లేదు. కాబట్టి ఒకప్పుడు మేము రిచ్, బట్ ఇప్పుడు వెనకకు నెట్టబడ్డ వాళ్ళం. అది సో అంటే బీసీలో ఉన్న వాళ్ళందరూ కూడా వెనక నెట్టబడ్డారు చాలా మంది. ఇప్పుడు పద్మశాలీస్ ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు అగ్గిపెట్టెలో బట్టి చీరని వేసి విదేశాలకు ఎగుమతి చేశారు కదా. ఈ రోజు కూడా పోచంపల్లి చీరలు అమెరికాకి. కానీ ఎందుకు నేసిన చీరతో ఎందుకు ఉరిపెట్టుకుంటున్నారు? హౌస్ రోళ్ళు ఉన్నారు,
గోల్డ్ స్మిత్ వాళ్ళు తేజాబు దాకా ఎందుకు చచ్చిపోతున్నారు అంటే రోల్డ్ గోల్డ్ నగలు వచ్చినాయి. తర్వాత రోల్డ్ గోల్డ్ నగలతో పాటుగా గోల్డ్ పరిశ్రమ వీళ్ళ చేతుల్లో నుంచి బనియాల చేతుల్లోకి మార్వాడీల వాళ్ళు రెడీ వాళ్ళు అక్కడక్కడ పరిశ్రమ పెట్టి లలిత జ్యువెలరీస్ లాగా ఒకప్పుడు గోల్డ్ అమ్ముకున్న వ్యక్తి ఆయనే పరిశ్రమ పెట్టి ఆయన తయారు చేస్తున్నాడు. వీళ్ళకి ఉపాధి పోయింది. చర్మాస్ వచ్చింది, చర్మాస్ అతను పద్మశాల, రెడీమేడ్ గార్మెంట్స్ వచ్చినాయి. అందుకే వృత్తులన్నీ మెకనైజేషన్ అయితే ఇవన్నీ కూడా ఏంటంటే వృత్తులన్నీ కూడా ఇతర కులాలకు ట్రాన్స్ఫర్ అయినాయి మోడర్నైజేషన్ లో. మళ్ళీ అవి వెనక్కి తేలేం. కానీ ఇప్పటికైనా అవకాశం ఉన్నంత వరకు మోడర్నైజేషన్లో యాంత్రీకరణలో బీసీలను భాగం చేయాలి. అది టార్గెట్.